గత 56 రోజుల నుండి బైపాస్ను రద్దు చేయాలని రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. ఎటికేలకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారి డిఈ రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి బైపాస్ను రద్దు చేస్తున్నామని చెప్పడంతో బేలా, శంషాబాద్ మాజీ సర్పంచ్లు రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. గత 56 రోజుల నుండి చేపడుతున్న దీక్షకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. బైపాస్ రోడ్డు అంతర్రాష్ట్ర రహదారి 353B బేల మండల కేంద్రం నుండి దాదాపుగా 4.50 కిలోమీటర్లు వెళ్తుందని, ఈ బైపాస్ గుండా భూములు కోల్పోయి శంషాబాద్, డొస్టాలా, మెహబత్పూర్ రైతులు రోడ్డును పడే ప్రమాదం ఉందని తెలిపారు. అందుకే ఈ బైపాస్ను ఆపాలని ఈ దీక్ష చేశామన్నారు. నాలుగు వరుసల రహదారిని తాము అడ్డుకోమని, కానీ ఎక్కడ నుండి ఈ రహదారి ప్రారంభమైందో ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా బైపాస్ ఊసేలేదన్నారు. కేవలం బేల మండలానికి వచ్చేసరికి బైపాస్ రోడ్డును చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉండేది ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులేనని, వ్యవసాయ భూమిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. మొత్తానికి బైపాస్ రోడ్డును రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. हमारी पूरे फैमिली की जिंदगी उसी खेती पे भरोसे है। अगर ये खेत 6 రోజుల నుండి మరి ఏదైతే రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా రిలే దీక్ష చేస్తున్నారో మరి వారి దీక్షకు మరి ఈరోజు విజయం దొరికింది. రైతుల విజయం ఈరోజు అయింది. ఎందుకంటే ఇప్పుడే ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఆర్ఎండ్బి డిఈ గారు వారు వచ్చి ఈ రైతులకు మరి మీకు ఏదైతే బైపాస్ బేలా నుండి శంషాబాద్, బేలా ఈ శివారు నుంచి బైపాస్ వెళ్తుందని ఏదైతే ఆర్డర్ వచ్చిందో అప్పటి నుంచి దీక్ష చేయడం జరుగుతున్నది. దాని ఈరోజు మరి డి గారు వచ్చి బైపాస్ క్యాన్సల్ అయింది. సీదా బేలా నుండి బార్డర్ నుండి బోరస్ వరకు రోడ్ అవుతుంది, బైపాస్ క్యాన్సల్ అయిందని ఈరోజు రైతులకు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. स्लोगन दे जय जवान जय किसान। जय जवान जय किसान।